నమస్తే, వెల్కమ్ టు స్పాట్లైట్. సమస్యల పరిష్కారం కోసం జనం ఆఫీసుల చుట్టూ తిరిగి చివరి ఆప్షన్గా క్యాంప్ ఆఫీస్ దగ్గరికి వస్తున్నారు. అక్కడ వినతులు స్వీకరించే వ్యవస్థ ఏదీ లేదు. అయినా సరే అందరి దృష్టిలో తమ సమస్య రిజిస్టర్ అవుతుందన్న ఉద్దేశంతో శాంతియుత నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలి కాలంలో ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమాలు పెరిగాయి. పార్టీలు, వాటి అనుబంధ విభాగాలు ఏదో ఒక సమస్యను తీసుకుని క్యాంప్ ఆఫీస్ ముందు ఆందోళనలు చేస్తున్నాయి. అన్నింటికంటే ఎక్కువగా నిరుద్యోగులు తమ కష్టాలు తీర్చాలని, నోటిఫికేషన్లు వెయ్యాలని అంటున్నారు. సమస్యల్ని సీఎం వినటం లేదని రాజ్భవన్కు ఫిర్యాదులు పంపుతున్నారు జనం. ఒక దశలో గవర్నర్ ప్రజా దర్బార్ పెట్టాలని అనుకున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. సమస్యల పరిష్కారంపై రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఎలాంటి మెకానిజం ఉంది? సమస్యను సర్కార్ దృష్టికి తెచ్చేందుకు సామాన్యులు పడుతున్న కష్టాలేంటన్నది ఇవాల్టి స్పాట్లైట్లో చూద్దాం. టీఆర్ఎస్ ప్రభుత్వం తొలి టర్మ్లో క్యాంప్ ఆఫీస్ ముందు అంతగా నిరసనలు వ్యక్తం కాలేదు. కొత్త రాష్ట్రం, కొంత టైం వేచి చూద్దామని అందరూ అనుకున్నారు. రోజులు గడిచాయి, ఏళ్లకేళ్లు గడుస్తున్నాయి. సమస్యలు మాత్రం పరిష్కారం అవటం లేదు. డిమాండ్లు పట్టించుకున్న వారు ఉండటం లేదు. దీంతో సంఘాలైనా వ్యక్తులైనా సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడే లక్ష్యంగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు ప్రజల సమస్యలను తెలుసుకోవాలి, వాటిని పరిష్కరించాలి. అది వ్యక్తిగతమైన ఇష్యూ అయినా, ఒక వర్గానికి సంబంధించింది అయినా సరే వినే ఓపిక ఉండాలి. అందరి సమస్యలు చూడాలి, అందరి విజ్ఞప్తులు పరిష్కరించాలి. కమ్యూనికేషన్ అయినా, ఆర్డర్స్ అయినా ఒకవైపు నుంచే కాదు, కింది స్థాయి నుంచి కూడా సమస్యలు తెలుసుకునే పరిస్థితి ఉండాలి. అయితే రాష్ట్రంలో మాత్రం పరిస్థితి డిఫరెంట్ గా ఉంటోంది. చాలా సమస్యలకు పరిష్కారం చూపే వ్యవస్థలు మన రాష్ట్రంలో లేకుండా పోయాయి. అందుకే ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. ఎక్కడికి తిరిగినా పని కాని వారు ఎందరో ఉంటున్నారు. వీటికి తోడు రెగ్యులర్ సమస్యలు ఎన్నో ఉంటున్నాయి. తమ బాధలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక, చెప్పినా ఎవరు వినకపోవడంతో చివరి ప్రయత్నంగా క్యాంప్ ఆఫీస్ దగ్గరకు వస్తున్నారు. అక్కడే తమ నిరసనలు తెలుపుతున్నారు. ఇటీవలి కాలంలో క్యాంప్ ఆఫీస్ ముట్టడులు పెరగటం సమస్య తీవ్రతకు నిదర్శనం. పార్టీలు, వాటి అనుబంధ సంఘాలు ఏదో ఒక ఇష్యూను తీసుకుని వాటికి పరిష్కారం చూపాలంటూ ప్రగతి భవన్ ముట్టడికి రెగ్యులర్ గా పిలుపునిస్తున్నాయి. వీటికి తోడు వ్యక్తిగతంగా వచ్చేవారు కూడా ఉన్నారు. పలు సంఘాలు కూడా ప్రగతి భవన్ వేదికగా తమ ఆందోళనలు చేస్తున్నాయి. ఇందుకోసం రాష్ట్రం నలుమూలల నుంచి రాజధాని వరకు వస్తున్నారు జనం. కనీసం క్యాంప్ ఆఫీస్ కు వెళ్లైనా తమ బాధలు చెప్పుకుందామని వస్తున్నారు. అయితే అక్కడ వినతి పత్రాలు తీసుకునే వ్యవస్థ ఏదీ లేకపోయినా తమ సమస్య హైలైట్ అవుతుందని, నలుగురు దృష్టిలో పడుతుందని, అలాగైనా పరిష్కారం దొరుకుతుందన్న ఉద్దేశంతో ప్రగతి భవన్ చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. రాజకీయ పార్టీల నిరసనలు ప్రగతి భవన్ చుట్టూనే ఎప్పటికప్పుడు కొనసాగుతూ ఉంటాయి. ఏదో ఒక ప్రజా సమస్యల్ని హైలైట్ చేసేందుకు సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడికి పిలుపునివ్వటం, వారిని అరెస్ట్ చేసి తరలించడం కామన్ గా జరుగుతోంది. ఇందులో నిరుద్యోగ సమస్యలు ఉంటున్నాయి, పీఈటీల సమస్యలు ఉంటున్నాయి, టీచర్ల సమస్యలు ఉన్నాయి, ఆర్టీసీ కార్మికుల సమస్యలు ఉన్నాయి, తొలగించిన ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ల సమస్యలున్నాయి, నర్సింగ్, డాక్టర్ల సమస్యలున్నాయి, అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగుల ఇష్యూస్ ఉన్నాయి, రైతుల సమస్యలు ఉన్నాయి, వికలాంగుల సమస్యలు ఉన్నాయి, విద్యార్థుల సమస్యలు ఉన్నాయి. అందరికంటే ఎక్కువగా నిరుద్యోగుల సమస్యల గురించే ముట్టడి కార్యక్రమాలు జరిగిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రంలో అన్నింటికంటే తీవ్రమైన సమస్య నిరుద్యోగం. ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎదురు చూసి చాలా మంది ఏజ్ బార్ అయిపోయిన వారు ఉన్నారు. అటు నిరుద్యోగ భృతి రాక, ఇటు నోటిఫికేషన్లు వెలువడక చాలా సమస్యల్లో ఉన్నారు. ప్రభుత్వం కూడా 50,000 ఖాళీల్ని చెప్తుంటే పీఆర్సీ కమిటీ మాత్రం మరో లెక్క చెప్పటం, ఇలాంటివన్నీ ఇష్యూస్ ఉన్నాయి. వీరి సమస్యలు జిల్లా స్థాయిలో పరిష్కారం అయ్యేవి కావు. అందుకే సీఎం క్యాంప్ ఆఫీస్ ముందే నిరసనలు జరుగుతున్నాయి. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు రావటం లేదని కొందరైతే క్యాంప్ ఆఫీస్ ముందే ఆత్మహత్యా యత్నాలు చేశారు. కేబినెట్ మీటింగ్ కోసం మంత్రుల కాన్వాయ్లు లోపలికి వెళ్తున్న సమయంలో వాటికి అడ్డుపడుతున్న వారు ఉంటున్నారు. సాధారణంగా సీఎం కేసీఆర్ ఎక్కువగా బయట కనిపించరన్న విమర్శలు ఎప్పటినుంచో ఉన్నాయి. అయితే ఫామ్ హౌస్ లేదంటే క్యాంప్ ఆఫీస్ అంతే అన్నట్లుగా పరిస్థితి ఉంది. ఫామ్ హౌస్ సీఎం అని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దగ్గర నుంచి స్థానిక నాయకుల దాకా విమర్శలు చేసిన సందర్భాలున్నాయి. గతేడాది హైదరాబాద్ జనం వరదలతో అల్లాడిపోయినా సీఎం కేసీఆర్ బయటకొచ్చి చూడలేకపోయారు. విమర్శలు మూటగట్టుకున్నారు. జనం సమస్యల విషయంలోనూ ఇప్పుడు పట్టించుకునే పరిస్థితి లేకుండా పోయిందని విపక్షాలు విమర్శిస్తూ వస్తున్నాయి. ప్రగతి భవన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మాదిరిగా మారిందని రేవంత్ రెడ్డి వంటి నేతలు విమర్శిస్తున్నారు. కొన్ని సమస్యలైతే జనానికి మరీ కష్టాలు తెచ్చేవిగా ఉంటున్నాయి. ఉదాహరణకు ధరణి సమస్యలు తీసుకుంటే కలెక్టర్ దగ్గర కంటే తహసీల్దార్ అంటే కలెక్టర్ ఇలా తిరిగి చెప్పులరుగుతున్నాయి తప్ప కొందరు రైతుల సమస్యలు పరిష్కారం అవ్వటం లేదు. వారికి పాస్బుక్లు, రైతు బంధు వంటివి రావటం లేదు. అధికారులు తప్పు చేసినా
సమస్య పరిష్కారం కాని వారు ఎందరో ఉన్నారు. ప్రగతి భవన్ వెళ్లలేక కొందరు రైతులు ట్విట్టర్ ద్వారా కేటీఆర్ సహా మంత్రులకు ట్యాగ్ చేయడంతో కొందరి సమస్యలు పరిష్కరించారు. చాలా మందివి అలాగే పెండింగ్ లో ఉండిపోతున్నాయి. సీఎం క్యాంప్ ఆఫీస్ ముందు నిరసనల తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది. కొందరు ముందస్తుగా ప్రకటించి నిరసనలు తెలుపుతున్నారు. వీరిని అక్కడి నుంచి తరలించేందుకు పోలీసులు వ్యాన్లతో సిద్ధంగా ఉంటున్నారు. అదే సమయంలో ఎప్పుడైనా మంత్రివర్గ సమావేశం జరిగినప్పుడు కూడా తమ సమస్య మీడియాలోనైనా హైలైట్ అవుతుందన్న ఉద్దేశంతో కొందరు క్యాంప్ ఆఫీస్ ముందుకొచ్చి నినాదాలు చేయటం, ప్లకార్డులు ప్రదర్శించడం వంటివి జరుగుతున్నాయి. వారిని పోలీసులు వెంటనే తరలించడం కూడా జరిగిపోతోంది. క్యాంప్ ఆఫీస్ లో ఆందోళనకు వచ్చిన వారిని అవతలి రోడ్డు నుంచి గేటు వద్దకు రోడ్డు దాటి సులభంగా రాకుండా ఉండేలా పెద్ద పెద్ద గ్రిల్స్ ఏర్పాటు చేశారు. రోడ్డు దాటకుండా ఏర్పాట్లు చేశారు. మెయిన్ గేట్ దగ్గర సెక్యూరిటీ పెంచారు. అయినా సరే ఆవేదన, ఆవేశంతో వస్తున్న వారు ఈ గ్రిల్స్ ని లెక్క చేయటం లేదు. అయితే నిరసనకారుల్ని అడ్డుకునేందుకు పెట్టిన శ్రద్ధ వారి సమస్యల పరిష్కారం విషయంలో కొంతైనా చూపటం లేదన్న విమర్శలు వస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇలాంటి పరిస్థితులు లేవన్న వాదనను వినిపిస్తున్నారు. రాష్ట్రంలో నిరసనలకు, ఆందోళనలకు చోటు లేదు. ఎవరూ ఎక్కడా నిరసనలు చేపట్టొద్దు, ప్లకార్డులు, నినాదాలు వినిపించొద్దు. ఈ విధానాన్ని టీఆర్ఎస్ సర్కార్ అమలు చేసింది. ప్రశ్నించేవారు, సమస్యలు పరిష్కరించాలని కోరిన వారి గొంతులు నొక్కే ప్రయత్నాలు ఎన్నో జరిగాయి. ఒక టైంలో ధర్నా చౌక్ ఎత్తేసిన పరిస్థితి కూడా చూశాం. ఎన్నో రాష్ట్రాల్లో సీఎంలు ప్రజా దర్బార్ పెడుతున్నా మన దగ్గర అసలు ఆ మాటే ఎత్తొద్దంటున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల సమస్యలు వినడానికే ప్రభుత్వాలున్నది. ప్రజలు ఓట్లేసి గెలిపించింది కూడా తమ సమస్యలను పరిష్కరిస్తారన్న ఉద్దేశంతోనే. ప్రజాస్వామ్య విలువ అంటే పెత్తనం కాదు, ప్రజా సమస్యలను దగ్గరుండి పరిష్కరించటం. వాటిని సాల్వ్ చేయలేకపోతే కనీసం వినడం వరకైనా చొరవ తీసుకోవాలి. కానీ దురదృష్టవశాత్తు రాష్ట్రంలో సమస్యలు చెప్పుకుందామన్నా, శాంతియుత నిరసనల రూపంలో సమస్యలను హైలైట్ చేద్దామన్నా పరిస్థితులు లేకుండా చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రజల భాగస్వామ్యంతో ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వమే తమ వేదన వినకపోతే ఇంకెవరు దిక్కు అన్న ప్రశ్నలు సామాన్యుల నుంచి వినిపిస్తున్నాయి. అగ్రరాజ్యం అమెరికాలో అధ్యక్షుడు నివాసం ఉండే వైట్ హౌస్ ముందు కూడా నిరసనలు చేసేందుకు ప్రత్యేకంగా స్థలం ఉంటుంది. ప్రపంచంలోనే పవర్ఫుల్ దేశం, పవర్ఫుల్ ప్రెసిడెంట్ నిరసనకారులను నామరూపాలు లేకుండా చేయాలంటే క్షణం చాలు. కానీ డెమోక్రసీలో అందరి బాధలు వినాలి, అందరూ చెప్పేది చూడాలన్న అభిప్రాయంతో నిరసనకారుల ఆందోళనలకు అవకాశం ఇస్తుంటారు. లోపలికి దూసుకెళ్లకుండా సెక్యూరిటీ ఉంటుంది. అయితే అధ్యక్ష నివాసం ముందు ప్లకార్డులు పట్టుకుని నిరసనలు చేపడితే కనీసం విషయం ఆయన దృష్టికి వెళ్తుందన్న ఉద్దేశంతో ఆందోళనలకు అవకాశం ఇస్తారు. వినతి పత్రాలు తీసుకుంటారు. గతంలో వైట్ హౌస్ ముందు సిపిఐ నేత నారాయణ వంటి నేతలు కూడా స్వేచ్ఛగా వెళ్లి నిరసనలు తెలిపిన సందర్భాలున్నాయి. వైట్ హౌస్ కి 100 గజాల దూరంలో ఇక్కడ నిరసన దీక్షిస్తాం. ప్రపంచవ్యాప్తంగా మానవాళి శాంతి, యుద్ధ వ్యతిరేక వైఖరి దీనిపై చేస్తున్నాం. ఇంత పెద్ద వైట్ హౌస్ ముందర 100 గజాల దూరం ప్రదర్శిస్తుంటే నిషేధం లేదు. ఇది మన భారతదేశంలో కానీ ఇతర రాష్ట్రాలు చూస్తే క్యాపిటల్ సిటీకి 10 కిలోమీటర్ల అవతల కూడా నిరసన ప్రదర్శించుకొని దీన్ని బట్టి ఈ ప్రపంచం మొత్తం మీద వీళ్ళు సామ్రాజ్యవాద శక్తులు ప్రజాస్వామ్య హక్కులు ఏషియన్ దేశాలలో లేకుండా. మొన్నటికి మొన్న అమెరికాలో నివాసం ఉండే ఆఫ్ఘాన్ వాసులు ప్రెసిడెంట్ జో బైడెన్ కు వ్యతిరేకంగా ఏకంగా వైట్ హౌస్ ముందే నిరసనలు చేపట్టారు. ఆఫ్ఘనిస్తాన్ విషయంలో బైడెన్ తీరు సరికాదని, ఆఫ్ఘన్ లో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్ పై ఆంక్షలు పెట్టాలంటూ ఆందోళన చేశారు. అంత పెద్ద అమెరికాని ప్రజా సమస్యలు వినేందుకు ఆ స్థాయిలో స్కోప్ ఇస్తుంటే మన రాష్ట్రంలో మాత్రం ఏదో హై సెక్యూరిటీ జోన్ గా, నిషేధిత ప్రాంతంగా ట్రీట్ చేస్తున్నారు. ఎవరిని అడుగు పెట్టనివ్వడం లేదు. ఒక దశలో రాష్ట్రంలో ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ కూడా ఎత్తేశారు. విపక్ష పార్టీల వాయిస్ లేకుండా చేశారు. అప్పట్లో ఈ ఇష్యూ తీవ్ర స్థాయిలో సంచలనంగా మారింది. కోర్టుల్లో విచారణలు జరిగాయి. చివరకు కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలపై నిరసన చేపట్టేందుకు రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ అధికారికంగా నిర్ణయించి రోడ్డెక్కింది. ఇందులో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులంతా నిరసనలు, ధర్నాలు, రాస్తారోకోల్లో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం తీరుపై నిరసన వ్యక్తం చేశారు. అంటే అభిప్రాయం వ్యక్తం చేసేందుకు, తమ గళం విప్పేందుకు సొంత అవసరం ఒకటి, విపక్షాలకు మరోలా ట్రీట్మెంట్ అన్నట్లుగా వ్యవహారం నడపటంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత ధర్నా చౌక్ ను ఓపెన్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
సమస్యలు పరిష్కరించాలని శాంతియుతంగా నిరసనలు చేయటంలో తప్పులేదు. ప్లకార్డులు ప్రదర్శించటం నేరం కాదు. కానీ మన రాష్ట్రంలో ఇవన్నీ కుదరదంటూ నిరంకుశంగా వ్యవహరించిన రోజులున్నాయి. చాలా రాష్ట్రాల్లో సీఎంలు ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారు. జనం సమస్యలను కలెక్టరేట్లలో కలెక్టర్లు వింటున్నారు. వీటికి అదనంగా రాష్ట్ర స్థాయిలో పరిష్కారం కాని సమస్యలను వినేందుకు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రజా దర్బార్లు చేపడుతూ వారి ఫిర్యాదులను స్వీకరిస్తున్నారు. కానీ మన దగ్గర ఆ మాటే లేదు. సీఎం అసలు బయటకు కనిపించటమే గగనం అన్న వాదన ఉంది. ఇప్పుడు విపక్షాలు యాక్టివ్ కావడం, హుజూరాబాద్ బైపోల్ వేడి పెరగటంతో రెగ్యులర్ గా పర్యటనలు చేస్తున్నారంటున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 2004కి ముందు ముఖ్యమంత్రులు సాధారణ ప్రజలను నేరుగా కలిసి వారి నుంచి దరఖాస్తులు స్వీకరించే వ్యవస్థ లేదు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత 2004లో ఆయన లేక్ వ్యూ గెస్ట్ హౌస్ లో ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు 7 నెలల పాటు ప్రజా దర్బార్ నిర్వహించారు. ఆ తర్వాత గ్రీన్ ల్యాండ్స్ లో కొత్త నివాసం ఏర్పాటు చేసుకున్నాక 5 ఏళ్ల పాటు సాధారణ ప్రజలను కలుసుకుని వారి సమస్యలను తెలుసుకునేవారు. ఆయన మరణం తర్వాత సీఎంలుగా పనిచేసిన రోషయ్య, కిరణ్ కుమార్ రెడ్డి సైతం ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని కొనసాగించారు. తెలంగాణ ఏర్పడ్డాక ప్రజా దర్బార్ నిర్వహణను టీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం ఆపేసింది. పాత సీఎం క్యాంపు కార్యాలయం వాస్తు ప్రకారం లేకపోవడంతో కొత్త కార్యాలయం కట్టుకున్న తర్వాత కేసీఆర్ ప్రజా దర్బార్ నిర్వహిస్తారని అప్పట్లో ప్రచారం జరిగింది. కానీ అవన్నీ పక్కన పడేశారు. ప్రజా సమస్యలు వినే విషయంలో రాష్ట్రంలో 2019 సెప్టెంబర్లో కీలక పరిణామం ఒకటి జరిగింది. సీఎం కేసీఆర్ ప్రజలను కలుసుకోవటం లేదని, ప్రజలు తమ సమస్యలు తెలియజేసేందుకు ఓ వేదిక లేకుండా పోయిందని, కనీసం గవర్నర్ అయినా ప్రజా దర్బార్ నిర్వహించాలని ఎంబీటీ నేత అంజదుల్లా ఖాన్ సహా పలు సంఘాలు ట్విట్టర్ వేదికగా గవర్నర్ కు విజ్ఞప్తి చేశారు. అందుకు తమిళసై సానుకూలంగా స్పందించారు. ప్రజా దర్బార్ అంశం తన పరిశీలనలో ఉందని 2019 సెప్టెంబర్లో ట్విట్టర్లో ప్రకటించారు. రాష్ట్రంలో ప్రజల సాధక బాధలను తెలుసుకుని వారికి ఉపశమనం కల్పించే చర్యల కోసం ప్రభుత్వానికి సిఫారసు చేస్తానని అన్నారు. రాజ్ భవన్ లోని దర్బార్ హాల్లో నెలకోసారి ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల నుంచి విజ్ఞప్తులు స్వీకరించాలని డిసైడ్ అయ్యారు. దరఖాస్తులకు పరిష్కారం లభించిందా, అవి ఏ దశలో ఉన్నాయి, ఏ శాఖ వద్ద పెండింగ్ లో ఉన్నాయి, ఎన్ని రోజులుగా పెండింగ్ లో ఉన్నాయి తదితర వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు కొత్త ఫైల్ ట్రాకింగ్ సాఫ్ట్వేర్ కూడా రెడీ చేసే ప్రయత్నం జరిగింది. గవర్నర్ ప్రజా దర్బార్ నిర్వహిస్తే రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల్లో సిగ్నల్స్ మరోలా వెళ్తాయన్న ఆందోళన వ్యక్తమైంది. కారణాలేవైనా ప్రజా దర్బార్ జరగలేదు. అయితే గవర్నర్ తనకు వచ్చే ఫిర్యాదులను ప్రభుత్వానికి పంపుతూ ఫాలో అప్ చేస్తున్నారు. సీఎం పాత క్యాంప్ ఆఫీస్కు వాస్తు సమస్య ఉందని 2016లో కొత్త క్యాంప్ ఆఫీస్ కట్టారు. 50 కోట్లకు పైగా ఖర్చయింది. 9 ఎకరాల విశాలమైన స్థలంలో బాత్రూమ్ సహా బుల్లెట్ ప్రూఫ్ బంగళా. ఈ క్యాంప్ ఆఫీస్ నిర్మాణం ఒక దశలో జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. అయితే ఏం లాభం? సమస్యలు చెప్పుకుందామని వచ్చిన సామాన్యులకు అందులో కాస్తైనా జాగా లేదన్న ఆవేదన వ్యక్తమవుతోంది. ఉద్యమాలతో తెచ్చుకున్న రాష్ట్రం మనది. ప్రత్యేక రాష్ట్రం వచ్చాక సమస్యలన్నీ తీరుతాయని, స్వయం పాలనతో కష్టాలు గట్టెక్కుతాయని అంతా భావించారు. సీన్ కట్ చేస్తే సమస్యలు వినేందుకు, నిరసన చెప్పేందుకు కూడా స్కోప్ లేకుండా పోయింది. ఇలాంటి పరిస్థితి వస్తుందని తెలంగాణ వాదులు అస్సలు ఊహించలేదు. సీఎం క్యాంప్ ఆఫీస్ దగ్గర నిరసనలకు ఛాన్స్ లేక కొత్త సమస్యలొస్తున్నాయి. ఓ పక్కగా ఆందోళన చేయకుండా గ్రిల్స్ ఏర్పాటు చేయడంతో రోడ్డుపైనే వారిని పోలీసులు అడ్డుకుంటుండటంతో ట్రాఫిక్ ఇబ్బందులు కలుగుతున్నాయి. ప్రజాస్వామ్యంలో శాంతియుత నిరసనలు చేపట్టే హక్కు జనానికుంటుంది. దాన్ని అడ్డుకోవడం దారుణం. 2 ఫుట్బాల్ గ్రౌండ్స్ అంత పెద్దగా ఉన్న బుల్లెట్ ప్రూఫ్ సీఎం క్యాంప్ ఆఫీస్ తమ బాధలను వింటుందని, సమస్యలు పరిష్కారమవుతాయని జనం ఆశగా ఎదురు చూశారు. కానీ రియాలిటీలో మాత్రం అక్కడకు వెళ్లకుండా అడ్డుకుంటున్న పరిస్థితులు ఉంటున్నాయి. కొత్త క్యాంప్ ఆఫీసులో జనం ఆవేదనకు ఛాన్స్ లేదన్న విషయం అర్థమవడానికి ఎన్నో రోజులు పట్టలేదు. బుల్లెట్ ప్రూఫ్ బంగళాపై విమర్శలు వస్తే ఒక టైంలో అది పబ్లిక్ ప్రాపర్టీగా సీఎం కేసీఆర్ చెప్పుకొచ్చారు. మరి ఇప్పుడు ఆ పబ్లిక్ సమస్యలు వినేందుకు ఎందుకు అవకాశం ఇవ్వడం లేదన్న ప్రశ్నలు పెరుగుతున్నాయి. ఏపీ సీఎం జనం సమస్యలు వింటున్నారని, మన దగ్గర మాత్రం ప్రగతి భవన్ నుంచి కేసీఆర్ బయటకు రావడం లేదంటూ విపక్ష నేతలు విమర్శలు చేస్తున్నారు. आंध्र प्रदेश में कोई भी मुख्यमंत्री बना तो जनता के बीच में वो मुख्यमंत्री आता था. हर 8 दिन में एक बार जनता से बात करता था, जनता का प्रॉब्लम पूछता था. लेकिन ये मुख्यमंत्री ना जनता से मिलता है, ना अपोजिशन से मिलता है, ना किसी से नहीं मिलता है. सिर्फ फार्म हाउस में आराम करता है या प्रगति भवन में आराम करता है.
సీఎం కేసీఆర్ తీరుపై పోరాటం చేస్తున్న విపక్ష నేతలు ప్రగతి భవన్ నే టార్గెట్ చేస్తున్నారు. ప్రగతి భవన్ ను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బహుజన్ భవన్ గా మారుస్తామని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అంటున్నారు. ఆ ప్రగతి భవన్ ను డాక్టర్ బాబా సాహెబ్ బహుజన భవన్ గా మారుస్తా. ప్రగతి భవన్ మీద డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ బహుజన భవన్ తయారు చేస్తా. అక్కడి నుంచే ఈ దేశానికి కావాల్సిన ఐఏఎస్ ఐపీఎస్ లను మా దళిత ఆదివాసి గిరిజన బిడ్డల్ని బహుజన భవన్ నుంచి సరఫరా చేస్తా. ప్రగతి భవన్ ను బహుజన్ భవన్ గా మారుద్దామని బీఎస్పీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పిలుపునిచ్చారు. బీజేపీ అధికారంలోకి రాగానే ప్రగతి భవన్ ను ఫామ్ హౌస్ ను దున్ని ప్రజలకు పంచుతామని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అంటున్నారు. మొత్తంగా ప్రజా సమస్యలు వినే ఓపిక లేని సీఎంకు ప్రజలే గుణపాఠం చెప్తారని విపక్షాలు ఫైర్ అవుతున్నాయి. ప్రజా సమస్యలు వినేందుకు ప్రజా దర్బార్ రూపంలో గవర్నర్ మున్ముందు చొరవ తీసుకుంటే పరిస్థితి ఏంటన్న ఆందోళన టీఆర్ఎస్ వర్గాల్లో కనిపిస్తోంది. సీఎం ఆధ్వర్యంలో ప్రజా దర్బార్ నిర్వహించడం అంటే ప్రజలకు తమ ప్రభుత్వం అందుబాటులో ఉందని భరోసా ఇవ్వటమే. ఒక్కసారి సీఎంకు వివరిస్తే సమస్య ఎప్పటికైనా పరిష్కారం అవుతుందన్న సంతృప్తి సామాన్యులకు ఉంటుంది. కానీ రాష్ట్రంలో అదేదీ జరగటం లేదు. శాంతియుత నిరసనలకు స్కోప్ ఉండటం లేదు. మరి రాబోయే రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి. ఇది ఇవాల్టి స్పాట్లైట్. స్టేట్ ఇంటూ V6 ప్రతి దృశ్యం ప్రజల పక్షం.